లేకపోతే ఒక రావు డిసైడ్ అయ్యి ఆయన తొక్కేస్తా అనుకుంటే తొక్కేయలేరు కదా. ఎక్కువ మెజారిటీ పీపుల్ మీరు అంటున్నట్టు ఈ బహుజనులే ఉన్నారు, బడుగు బలిగిన వర్గాలే ఉన్నారు. మరి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు కదా. నేను ప్రతి ఇంటర్వ్యూలకు చెప్తా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వస్తుంది. ఆ అవేర్నెస్ ప్రజల తాన లేదు. ఆఖరికి ఎట్లయ్యారో బడుగు బలహీన వర్గాల ప్రజలంటే ఓటును ఒక 1000 రూపాయలకు అమ్ముకుందాము అనే కాడికి వచ్చేసారు. ఇవాళ ఎప్పుడు కూడా బాగా డబ్బులు పెట్టి ఓట్లు కొనే సంస్కృతిని మన దేశంలో మన రాష్ట్రంలో ప్రముఖంగా ఆ విధంగా అలవాటు చేశారు. ఇవాళ కొద్ది మంది ఇవాళ ఓ 10-19 మంది ఎమ్మెల్యేలు దళితులు అయ్యారు, ఓ 10-12 మంది బీసీలు అయ్యారు, 52% ఉన్న వాళ్ళు. ఎప్పుడు కూడా ఆ పాలకులు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామా, బీసీలకు బీసీ బంద్ ఇస్తామా, దళితులకు ఇంకొక తీర్గ న్యాయం చేస్తామా, ఈ పుట్నాలు పప్పులు పెట్టి దళితులను తృప్తిపరచాలి, బడుగు బలహీన వర్గాలను తృప్తిపరచాలనే కాన్సెప్ట్ పాలకుల దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే ఉన్నత స్థాయి ఇలా ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ స్థాయిలో ఉంది. మరి మన జాతులకు వెళ్ళి కూడా మంత్రులు అయ్యారు, మన జాతికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మరి ఈ కొడుకులకు ఆ ఆలోచనే రాదా అని కడుపు నిండితే చాలు దళితుడుగా ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయినాక దళితుడు కాడు, ధనికుడు అవుతాడు, దొర అవుతాడు. ఆ బుద్ధి ఆ పాలకుల నాడు వచ్చిన వాళ్ళకు మార్పు వచ్చినాడే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొందరు విషయం చెప్పిరన్నా నాకు, అంటే కొందరు విషయం చెప్పిరా నాకు, ఒక దళితుడు ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ధనికుడు అవుతాడు తప్ప వాళ్ళ వర్గాన్ని బాగు చేసుకోవడం ఆయన బాగుపడాడు అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు అదే లిస్ట్ లో ఉన్నారు అనుకోవచ్చా? నాకేమైందని అంటే మీకు పదవి రాలేకపోవచ్చు కానీ నాకేమైంది, నాకు వస్తే నేను చేసి చూపెడతా, నా తడాకా ఏందో చేసి చూపెడతా. అంటే అంత మార్పు ఏం తీసుకొస్తారా నా వంతు. ఇప్పుడు మీరు అంటే అన్న, ఇప్పుడు మీరు భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జు, ఆ బీఆర్ఎస్ పార్టీ అధిపతి ఎవరు? కేసీఆర్. ఆయనను దొర అంటారు, ఇక ఆయన పెత్తందారు అంటారు, ఆయనని కొందరు అయితే హిట్లర్ అని కూడా అంటారు. మరి అలాంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు బహుజనవాదాన్ని కావచ్చు, బీసీలను కావచ్చు, వాళ్ళని దాటి ఎట్లా ముందుకు తీసుకోబోతారు? వాళ్ళని దాటి కాదు, ఒక పార్లమెంటు మెంబర్ని అయితే మాట్లాడే హక్కు వస్తుంది, రాజ్యాంగబద్ధమైన హోదా వస్తుంది, నాకు ఒక చట్టసభలలో కాలు పెట్టే అవకాశం వస్తుంది. కానీ కామె మల్లేష్ ఒక్కరితోటి అవుతుంది, ఒక్కరితోటి అనే కాదు, నా వాణి అనిపిస్తుంది. ఏదో లగుదప్పినోని లడాయికి తోలితే వెనక ముగ్గురు నూకుడుగాళ్ళు అనేది వెనకడికి సామెత. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, బీసీలు, దళితులు వీళ్ళ నోరే లేదా? ఎక్కువ శాతం పనికి మాలిన, జాతికి పనికిరానోళ్ళు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ నిర్వీర్యం కావడానికి మొట్టమొదలు విద్యా వ్యవస్థ మీద దెబ్బపడ్డది. విద్య ఏమన్నా సొత్తు కాదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచారు, విద్య అందరికి పంచాలి. ఇవాళ ఈనాడు బీసీలు, ఎస్సీలు ఈ భావదారిద్రానికి, దరిద్ర రేఖకు దిగువకు ఉండాలన్ననాడు రేవంత్ రెడ్డి గారి మనమడు, దామోదరం రాజనరసింహ గారి మనమడు, బట్టి విక్రమార్క గారి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరనుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మనమడు ఒక స్కూల్లో చదివినాడే అంత సమానంగా ఈ జాతి ముందుకు పోతుంది. ఇవాళ ఇంకొకటి, విద్య వైద్యంలో మార్పులు తెస్తే సమూలంగా వస్తుంది. నేను మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, అగ్రవర్ణాలను తిట్టుడు కాదు, మన వర్గాల నాయకులు పెన్షన్ అనగానే అవును అంటారు, దళిత బంధు అంటే అవును అంటారు, బీసీ బంధు అవి కాదు, మనం బాగుపడే ప్రణాళికలు ఏంటివి అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఏం పెన్షన్ ఇస్తే నెల అన్నాడు తింటివి అయిపోయాయి. ఒక విద్య, ఒక అబ్బాయికి ఒక విద్యను అభ్యసిస్తే ఆడు జీవితంలో ప్రయోజకుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా విద్య సరిగ్గా లేదు అంటారు వ్యవస్థ. ఏం విద్య ఉంది తమ్మి, నువ్వు కూడా ఒక బడుగు బలహీన వర్గాలకి ఏముంది సోయి తప్పి మాట్లాడుతున్నారు. జర్నలిస్టుల కాడికి వెళ్ళి ఎవరి కాడికి వెళ్ళి కూడా సోయి మీద మాట్లాడతలేరు. విద్యనంతా కూడా జాతీయం చేయాలి, ఒకటే విద్యా విధానం తేవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి జబ్బు పట్టినా ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి,
మామూలు పారిశుద్ధ్య కార్మికురాలకు జబ్బు పట్టిన అదే ప్రభుత్వ హాస్పిటల్కి అదే హాస్పిటల్కి పోయినాడే నన్ను ఇంత గట్టిగా అంటున్నారన్న, నన్ను ఇంత గట్టిగా అంటున్నారు. మీకు చిన్న కాలు నొప్పో గుండె నొప్పో ఏదో నొప్పి వస్తే మీరు పోతారన్న గవర్నమెంట్ హాస్పిటల్కు? మీరు నేను అనేది నా ఆన్సర్ను నా క్వశ్చన్ నా భావన్నే నువ్వు అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకున్నా. అర్థం చేసుకుంటలేవు. ఈ పనికిమాలిన వైద్య వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటున్నా. అంత అద్భుతమైన నాణ్యంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా పొమ్మని అంటలేను. ఉస్మానియా పరిస్థితిని మెరుగుపరచాలి, అందరికి ఈక్వాలిటీ చేయాలి. విద్యను కూడా ఏదో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు వస్తాడో పంతులు ఎప్పుడు పోతాడో తెలియదు, అట్లా కాదు. ఆ స్కూల్ బాగా చేయాలి, ఇంటిగ్రేటెడ్ ఉంటారు, అది ఉంటారు, ఇది ఏది లేదు. ఇవాళ ఇంటర్మీడియట్ చదివే టీచింగ్ చేసే ప్రైవేట్ స్కూల్కేమో పిల్లలను దోల్తావరు. బిఏ బీఈడి ఎంఏ బీఈడి చేసిన ప్రభుత్వ స్కూళ్ళకి నేను స్కూళ్ళ పరిస్థితి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి, అభివృద్ధి చేయాలి అంటున్నారు. ఆ క్వాలిటీ దీన్ని పెంచితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం అందుతుంది. అంటే నేను పోతే గవర్నమెంట్ ఇదే అని కాదు, మేధావులందరూ కూర్చొని ఇవాళ మన దుకాన్లు పెడతారు, బీసీల దుకాన్లు. జాజుల శ్రీనివాస్ గౌడు ఈశ్వరయ్య గౌడ్ను తోలుకొస్తాడు, తీన్మార్ మల్లన్న పెద్దలు చిరంజీవులు గారిని తోలుకొస్తారు. వీళ్ళు ఎనుకో పెద్ద మనుషులను పెట్టుకొని ఇట్లా చేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు ఆయన్నే పెద్ద. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది పోరాటం కాదా? కరెక్ట్ కాదు. వీళ్ళు 70 కాదు ఇంక 700 ఏళ్ళు కొట్లాడినా ఇదే బిచ్చగాళ్ళలాగా ఉంటారు. మొట్టమొదలు బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి నేను అది మందకృష్ణన్నకు కూడా చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యమం చేసినాం, సాధించినాం. ఇవాళ నెక్స్ట్ చేయబోయేది బడుగు బలహీన వర్గాలకు మొదలు తెలివి కావాలి, విద్య కావాలి. ఆ విద్యా వ్యవస్థను ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, బడుగు బలహీన వర్గాల ఈ కుల సంఘాల నాయకులంతా ఏదో సన్నాసి రాసుకుంటే సన్నాసి బూడిది, మనకు పదవి లేని వాళ్ళం మనం చేస్తే కాదు. మన బీసీ ఎంపీలను, బీసీ ఎమ్మెల్యేలను, బీసీ ఎమ్మెల్సీలను, బీసీ ఐఏఎస్లను, బీసీ ఎస్సీ ఐపీఎస్లను అందరిని కూర్చుండబెట్టి కాన్ఫరెన్స్ పెట్టాలి. ఆ కాన్ఫరెన్స్లో మన ఉద్యమం, మన స్ఫూర్తి, మనది ఏంది, మన ఆశయం ఏంది అనే విషయాన్ని ముందట పెట్టాలి. చాలా మంది ఒక మాట చెప్తారన్న, అంటే మీరు ఇంతకు ముందు అగ్రవర్ణాల గురించి చెప్పారు కదా, తోటోడు ఎదిగితే ఇంకోడు అని ఇంకొంచెం ముందు పోవాలని కోరుకుంటాట. బట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో పక్కనున్నోడు వాడికి దగ్గరోడు ఎదిగినా కూడా ఓర్వలేక కాలు పట్టి కింది గుంజేస్తాడు. సింహాద్రి, నేనే ఎల్ఏ గురించో మల్లయ్య గురించో చెప్తలేను, మొత్తం బీసీల గురించి, జాతి గురించి, ఎస్సీల జాతి, బడుగు బలహీన వర్గాల గురించి చెప్తున్నా. నేను ఎల్ఏ మల్లయ్య అంటే నేను జాతుల గురించే అంటున్నా, మొత్తం అందరినీ అంటున్నా. నా మనోభావాన్ని నువ్వు అర్థం చేసుకునే స్ట్రెంత్ లేదన్నా. నేను అన్నది మీకు అర్థం కాలే, నేను క్లారిటీగా చెప్తున్నా. బీసీ ఎస్టీ ఎస్టీలలో ఒకటి ఎదిగితే ఇంకోడు ఓర్చుకోలేని స్వభావం ఉందా లేదా అంటున్నా. నేను అందరినీ అడుగుతున్నా. నీకన్నా మొదలది నేను ఇప్పుడు చిన్నప్పటి సంది చెప్తా. సంఘాలలో అగ్రవర్ణాలకు చెందిన అతను, అగ్రవర్ణాలంటే తెలివి కల్లోళ్ళు ఎవరైనా, అన్న స్కూటర్ తెచ్చుకుంటే తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కారు తెచ్చుకుంటాడు, అన్న కారు తెచ్చుకుంటే ఇంకొక అన్న ఇన్నోవా తెచ్చుకుంటాడు, ఇంకొక అన్న బెంజి తెచ్చుకుంటాడు. మన చిన్న కులాలలో తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కొడుకు చెప్తాడు కాకేయ స్కూటర్కు మొలగొచ్చిరా. ఆ గుణం ఉంది, అది ఇండివిజువల్. అది నేను అదంటలేను. ఇవాళ గ్లోబలైజేషన్ అయింది, దేశంలో మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది ఉంది. అంటే బడుగు బలహీన వర్గాల కంటే కర్ణాటకలో మా కమ్యూనిటీకి చెందిన పెద్ద ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రులు. తమిళనాడు పోతే మంగళ కులానికి చెప్పిన కరుణానిధి గారు వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి. కొన్ని కులాలల్లో 4 రాష్ట్రాలలో యాదవులు, మా యాదవులే ముఖ్యమంత్రులు. ఇక్కడున్న పరిస్థితులను, స్థితిగతులను పడితే బడుగు బలహీన వర్గాలకు విద్య అందాలి, ఓల్డేజ్ పెన్షన్ కాదు, ఇంకోటి ఏది రైతు బంధు కాదు. అవి నెక్స్ట్ ఫస్ట్ కావాల్సింది మాకు విద్య అనే విషయాన్ని మన ప్రజాప్రతినిధులు ఏ రకంగా అప్గ్రేడ్ చేయాలంటున్నారన్న ఎడ్యుకేషన్ ని? ఇప్పుడు మామూలు ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయి, ఏదో ఒకటే సింహాద్రి. నేనేం పెద్ద డిగ్రీ వరకు చదువుకున్నా, నేనేం ఉన్నత చదువులతో మేధావి నేను కాదు. నాకు తెలిసిన దాంట్లో మాత్రం
మేధావులు ఉన్న వాళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎవరినన్నా గొప్పని ముంగట. నాకు తెలిసింది నేను అనాలనుకున్నది ఎంత పెద్దంతాన కూడా కుండలు బద్దలు కొడతాను. కాబట్టి ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి ఒకటే విద్యా విధానం, అది ప్రైవేటా ప్రభుత్వమా ఏదా, ఆ విద్యా విధానాన్ని ఆ విద్యా ప్రమాణాలను పెంచితే బడుగు బలహీన వర్గాలు ముందుకు పోయే పరిస్థితి ఇవాళ కాకుండా ఒక 20 ఏళ్లకు అభివృద్ధి చెందుతారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక నా తాన పనిచేసే డ్రైవర్ కొడుకుంటాడు, నా మనవాడు ఉంటాడు. నేను మంచి ఏదో పెద్ద స్కూల్లో చదివించి అన్ని మామూలు ఈ దరిద్రం వ్యవస్థలున్న ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్కు తోలితే ఆయన తాను పరిజ్ఞానం ఉన్న ఆ పిల్లగాడు IAS కాలేడు. ఉన్నత చదువులు చదివినోనికి తెలివి పెరుగుతుంది, ఆడు కాగలుగుతాడు. అంటే మన చేతులారా ప్రభుత్వ పరంగా రాజ్యాంగం పరంగా అందరికి ఒకే ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నిట్లల్లో కాదు. ఉన్నాయన బంగ్లా గుంజి లేనాయనకి ఇయ్యమని అంటలేను, ఉన్నాయన బెంచ్ కార్న తీసి లేనోనికి ఇయ్యమని అంటలేను. ప్రభుత్వం కల్పించే హక్కు విద్యను ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకటే ఈక్వాలిటీ చేయాలి. విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలి. అది ప్రైవేటా ప్రభుత్వమా లేకపోతే స్వచ్ఛంద సంస్థలా, అది నెక్స్ట్. అంటే ఒక బీసీగా మీరు మీ ఆవేదన చెప్తున్నారు, ఈ బడుగు బలిగిన వర్గాలు బాగుపడాలని చెప్తున్నారు. బట్ మరి ఇంత గొప్ప ప్రణాళిక చేపట్టడానికి అగ్రవర్ణాలు యాక్సెప్ట్ చేస్తాయా? ఏందా యాక్సెప్ట్ చేయి? అందరికి ఒకే విద్య అందించాలి. భారతదేశంలో 2 ఎంపీలు ఉండి తెలంగాణను కొట్లాడి గుంజుకొచ్చిండు కేసీఆర్. మనోళ్ళు 150 మంది ఉంటారు మన ఎంపీలు. భారతదేశంలో లేరా? రిజర్వేషన్లలో ఎంతమంది ఎంపీలు? బీసీలో ఆడనో ఎన్నో గెలిచారు కదా, మరి వాళ్ళకి బుద్ధి లేదా? ఆ ఆలోచనే లేదు. ఒకటే ఒకటి అధికారం రాగానే ఆడు ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ నన్ను మర్చిపోతాడు, బీసీ ఎమ్మెల్యే బీసీ నన్ను. జాతుల కొరకు పనిచేసే ఆలోచన వాళ్ళ తాను లేదు. అది మార్పు రావాలి. దానికి అనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన ఓటకును కూడా ఈ బడుగు బలహీన వర్గాల యువకులు ఆలోచన చేయాలి. ఎవడతాం ఇయ్యాల భారతదేశంలో 140 కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే మలమాదిగోళ్ళతో ఎత్తిపోపిస్తారు ఈ పాలకు. అవునా కాదా? ఎవరు లేరా? 140 కోట్ల మంది. ఇవాళ ముఖేష్ అంబానీ లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది. ముఖేష్ అంబానీ ఉంచితే ఉమ్మడమ్మని ఆయన కొడుకు తీస్తాడా? ఈ మలమాదిగోళ్ళతోటే కదా ఎత్తిపోపించేది. సిగ్గు లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు? నా జాతి ప్రజలు, నా జాతి బిడ్డలు మలమూత్ర విసర్జన చేస్తే ఈ ఎత్తుకొస్తారు. ఒక్క నోరు చచ్చిపోయినాదే. ఒకడు పార్లమెంట్లోకి వచ్చనేసి నో నథింగ్, ఈ పారిశుద్ధ్యం చేసే వర్క్నంతా కూడా యాంత్రీకరణ చెయ్యాలనే టెక్నాలజీ లేదా? ఒక్కడెవడన్నా దళిత ఎంపీ దళిత ఎమ్మెల్యే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ క్వశ్చన్ వేసిన అర్థాన్ని ఇప్పటి వరకు చెప్పు. మరి ఎందుకు? ఒకవేళ మార్పు వస్తుంది అంటారా ఆ రకంగా? నిజంగా అంటే అది అన్యాయం. అంటే కేవలం బుద్ధున్న నాయకులకు, విజన్ ఉన్న నాయకులను ఎన్నుకుంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆ రైట్ ఇచ్చాడు. ఇళ్లలో మార్పు రావాలి, అలాంటి సరుకును ఎన్నుకోవాలి, అలాంటి సరుకు ఆ చట్టసభలలో కూర్చుని మనకు కావాల్సిన, మన జాతికి కావాల్సిన. నువ్వు అట్లెందుకంటావండి? తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో, దక్షిణ భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం మనం అందరం. నేను హిందువును, దేవదేవునిగా పిలుచుకుంటాం. ఆ దేవదేవుని దర్శనానికి పోతే ఒక గరీబానికి 5 రోజులు పడుతుంది. ఒక కలిగినోడు పోతే పూర్ణకుంభ స్వాగతంతో పోతుంది. వైకుంఠ ఏకాదశి వచ్చింది మన దేవుణ్ణి దర్శించుకోవాలంటే కూడా డబ్బులు ఎక్కువ ఉండాలి. నిన్న విఐపీల దర్శనమే ఆగమ శాస్త్రము అని చెప్తారు. ఆగమ శాస్త్ర పండితులను కూడా నేను కోరుకుంటున్నా. ఈ భారతదేశంలో ఆగమ శాస్త్రంలో ఎప్పుడే డబ్బున్నోడే ఇందుకు, డబ్బు లేనోడు గాడు అనేది లేదు. వాళ్ళకు కూడా బుద్ధి లేదు. దేవుళ్ళని అంటారు. చిన్నజీయర్ స్వామి గారు ఈక్వాలిటీ అని ఒక స్టాచ్యూ పెట్టిండు. ఎక్కడుంది ఈక్వాలిటీ? ఏడుంది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఈక్వాలిటీ. ఒక రాజ్యాంగంలోనే ఆ ఈక్వాలిటీ ఉన్న రాజ్యాంగం సరిగ్గా వాడుకుంటారు. దైవ దర్శనాన్ని కూడా, దేవుని దర్శనాన్ని కూడా కలిగినోడు సంవత్సరానికి 4 పండుగలకు పోయి దేవుణ్ణి మొక్కుతాడు. లేనోడు
ఆయన ఆర్థిక పరిస్థితులే అంత ఏదో బస్సులో పోయి దేవుని దర్శనం చేసుకుందామంటే ఆడ 5 రోజులు ఎవడన్నా గరీబోనికి వైకుంఠ ఏకాదశి దర్శనం అవుతుంది. ఎవరన్నా మామూలు దళితునికో బీసీకో అగ్రవర్ణాలలో కూడా లేనోనికో వస్త్రం సేవ ఆయన జీవితంలో కూడా దొరుకుతుందా ఒకసారి? ఎక్కడుందండి? దాన్ని అన్నిటిని కూడా చట్టం చేసే చట్టసభలల్లో మన నాయకులు అగ్రవర్ణాల నాయకులు అడగకపోవచ్చు. మీ బుద్ధి ఏం గడ్డికొచ్చిందా? మీరేం బీక్తారు? మీరు అనాలే కదా. ఏ బీసీ డైరెక్ట్ అందరికి వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైతే బీసీ వార్నింగ్ నేను ఇయ్యడంగా అత్తామే, నేను కూడా మీ జాతి బిడ్డాను, మీరు కూడా నా జాతి బిడ్డలు, మీరు అడగాలి అని హెచ్చరిస్తా ఉన్నా. ఓకే, మరి ఎందుకు ఆ మార్పు ఎందుకు రావట్లేదన్న? అంటే ప్రతి ఒక్కరు సందర్భం వస్తే ఏదైనా కులానికి సంబంధించి మీటింగ్ పెడితే పోయి మైక్ ఏడ ప్రజలు పైసల కోట్లేసిరి. మీ జర్నలిస్టుల తిరగనే ఉండే జర్నలిస్టులను చూస్తే అప్పుడు ముఖ్యమంత్రులకు కూడా ఉచ్చబడేది. కానీ ఇలా మీరు కూడా సద్యం బలికి మధ్యలో కొట్టినట్టు ఏది వస్తే దానికి మధ్యలో కొట్టాలి. అందరు లేరులే కొందరుండు 95 మంది మంచిగా ఉండి 5 మంది చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళు లెక్కకి రారు. 50-50 ఉన్న చెడ్డోళ్ళ సంఖ్యనే ఎక్కువ అని లెక్క కట్టవచ్చు. నాయకులు అట్లనే ఉండ్రి. నేను ఒక్కరిది తప్పు ఎవరు ఈ వ్యవస్థనే మన వ్యవస్థకు బుద్ధి వస్తలేదు. ఒక పార్లమెంటు మెంబరో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేనో బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి విద్యా విధానం పెట్టాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అడగాలి. ఈ భారతదేశంలో మా జాతులు మా నిమ్మ జాతులు మలమూత్ర విసర్జనను ఎత్తిపోస్తా ఉన్న ఈ పారిశుద్ధ్య కార్మికులుగా మేము కాదు. ఇలా మన భారతదేశంలో ఎంతో టెక్నాలజీ పెరిగింది. స్పేస్కు పోతున్నాం, రాకెట్లు అనుకుంటున్నాం, మనిషి కడుపులో రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫోన్పేలో పైసలు కొడితే అమెరికాలో పోయి పడుతున్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు డ్రైనేజీలు సాఫ్ చేసేది యాంత్రీకరణ చెయ్యలేరా? రోబోలతోటి పని చేపిస్తా ఉన్నాం. నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఇట్లనే ఉండాలి, ఇటువంటి ఎత్తిపోయాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. మరి మన వాళ్ళు ఏం బీక్తుర్రు? మన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం బీక్తుర్రు? ఆజాద్ గారు మన నాయకులు రోజు ఒక మీటింగ్ పెడతారు. చట్టసభలలో కావాలి ఏం కావాలి. నువ్వు చట్టసభలలో నిన్న నిలబెడతాడు 50 కోట్లు పెడతాను, నీ తాను 1 కోటి రూపాయలు కూడా గట్టుండే ఏడబోతావురా చట్టసభలకు. మన వ్యవస్థ ఎక్కడ ధ్వంసం అయిందో ఆడికెళ్ళి పునరుద్ధరించుకుంటూ వస్తే ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో పోటీ పడే తత్వం వస్తుంది. ఇవాళ హైదరాబాద్లో 100 మంది బిల్డర్లు ఉంటే ఒక్క మాలమాది గోళ్ళు లేడు, ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు లేడు. బిల్డర్లలో ఎవరు లేదు. సినిమా రంగం అంత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఎవడుండే తెలంగాణోడు? ఇలా జానపద కళ తెలంగాణ 80% దళితులతానుంది. ఒక్కొక్కరు పాటలు పాడితే రాళ్ళు జాలువారుతాయి. వాళ్ళే రాస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే ఆడతారు. టాలీవుడ్లో ఏమోనగానే వచ్చి పాట రాసి పాట పాడి ఆడమని చూస్తా. ఒక్కొక్కరు రాసేటోడు ఒకడు ఆడు 20 రోజులు రాస్తాడు, ఈడు 20 రోజులు ఆడతాడు ఒక పాటకు. పాడేటోడు 4 రోజులు పాడతాడు. మనకన్నా గొప్పలు ఏం గారు, మనకన్నా అందంగా కూడా. ఎగ్జాంపుల్ సోమన్ నుండు, సాయి చంద్ ఉండే, ఆ సుక్కరామ్ నర్సే ఉండే, ఆ పిల్లగాడు ఆ సుక్కరామ్ నర్సే ఆయనకి డప్పు ఉండదు, కోరస్ ఉండదు, ఏది ఉండదు. పాట పాడితే ఇట్లా తరాలు ఇట్లా శబ్ద తరంగాలలాగా పోతా ఉంటారు. అంత చైతన్యం ఉంటది, అంత కళ ఉన్నది వీళ్ళు. బుద్ధి బాగలేదు మన నాయకులతోన, బుద్ధి లేదు. ముడి సరుకు మస్తుగా ఉంది, దాన్ని ఒక పద్ధతిగా ఇవాళ వాడుకోలేకపోతారు. వాడే లైన్లో పెట్టలేకపోతావు. రాజ్యాంగం మంచిగా ఇచ్చింది అక్కు ఆవు పార్లమెంట్లు అడగాలి. కానీ ఎవరన్నా నాకు తెలిసి అన్న ఎమ్మెల్యేలు అడగాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దామోదర్ రాజనరసింహ గారు, బట్టన్న గారు పెద్ద మంత్రులు, మీరు ఏమైనా అడగాలి. తిరుపతి తిరుమల దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని జాతులకు పోవాలి. ఏ పండుగ వస్తే పొన్నం ప్రభాకర్ పోతాడు, దామోదర్ రాజనరసింహ పోతాడు, బట్టి విక్రమార్క గారు పోతారు. ఏబీసీ ఏఎస్సీ పోయి రెడ్డిలలో కూడా పోరు. గరీబోడు పోనేవాడు. అంటే గరీబోడు అంటే ఉన్నోంది గురించి గరీబోనికి ఏమని నేనేమంటలేను, ఆయన కష్టార్జితం అని అయ్యమ్మ సంపాదించింది. కానీ ఇగనన్నా జాతీయ సంపదను కూడా సొంతం చేసుకొని జాతికి పంచే ఆలోచన ఈ పాలకులు చేయాలి. బట్ అట్లా ఇట్లా పంచాలని ఎవరైనా నిజంగా మీరు అంటున్నట్టు బీసీ ఎస్టీ ఎవరైనా అధికారులు డైరెక్ట్ డబ్బులు ఇవ్వమని కాదు, కానీ ఒకరిని సొమ్మును తెచ్చేవానికి మంచమంట లేను.
ప్రభుత్వ పరంగా విద్యను సమాంతరంగా అందరికి అందేలా చేయాలి, బట్ అట్లా వైద్యం అందరికి అందేలా చేయాలి. అది అడగకనే పోయి ఇవ్వనికన్నా నేనేమంటున్నా అంటే మీరు ఏ పదవిలో లేరు కనుక మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా నడుస్తుంది అన్న, కానీ పదవిలో ఉన్న ఎవరైనా గట్టిగా అడిగితే పార్టీ సస్పెండ్ చేసుడో దూరం పెట్టుడో నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకపోవడం ఇది చేస్తుంది. ఇది కాదా? ఇది మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా జరగదా? ఇప్పుడు మీరు అంటున్నట్టు గువ్వల బాలరాజునో లేకపోతే ఇంకోరినో తీసుకుందాం, రేపు అన్న రోజు గెలిచినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ యొక్క ఎస్సీల చైతన్యం కోసం బీసీల చైతన్యం కోసం ఆయన అడిగితే గువ్వల బాలరాజుని దగ్గర రాణిస్తాడా అన్న కేసీఆర్, దేక్తాడా అన్న కేటీఆర్? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వు ఏం క్వశ్చన్ మాట్లాడతావు మాదిరి, ఇది వాస్తవం మన రైట్ బరాబర్ అడగాలి. ఎందుకు అడగాలి? ఆ నోట్ల ప్రాణం లేనోడు ఎమ్మెల్యే కావద్దు. అయితే బరాబర్ నేను 3 లక్షల మంది ఓట్లు వేసాను, నీకేం భయం? ఇది ఎవరినో క్రిటిసైజ్ చేసుడు కాదు, మమ్మల్ని కూడా ఈ దేశంలో సమాంతరంగా బతికే పౌరాకులు 5 హక్కులు మాకు కూడా ఉన్నాయి, అందులో అన్నిటినీ సమాంతరంగా చూడమని అడుగుతా ఉన్నాను. నేను గువ్వల బాలరాజు ఇంకెవరో నాకు తెలిసి అన్న మీరు ఇంత ఓపెన్ గా ఇంత నిజాయితీకి ఇట్లా ఉన్నారు కనుక ఓడిపోతారేమో. సరే ఏదన్నా ఉండొచ్చు కారణం, అంటే వాళ్ళ లెక్క అందరి లెక్క జర అనిగిమాని ఉంటే గెలిచేటోళ్ళేమో. ఎప్పుడు ఓడగొట్టేటోళ్ళ శాతం 10 ఉండొచ్చు. ఏషే బేకార్ గాళ్ళు 90 మంది ఉన్నారు కదా, వాళ్ళు వేస్తే గెలుస్తా కదా, మరి వాళ్ళకి బుద్ధి రావాలి మొదలు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి బుద్ధి వస్తే మంచి సరుకుని ఎన్నుకుంటారు, మంచి సరుకుని ఎన్నుకుంటే జాతికి లాభం జరుగుతుంది, వ్యవస్థ మార్పు. సరే అంటే ఉండాలి ఖచ్చితంగా. అంటే నేను చాలా మందిని చూస్తా కానీ ఏ నాయకుడు కూడా ఇట్లా ఓపెన్గా చెప్పడు, మీలాంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు భవిష్యత్తులో బీసీలకై, ఎస్సీలకై, ఎస్టీలకై, బహుజనులకై పోరాటం చేస్తారు, గెలుస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.